తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు 3 హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 200 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి రేవంత్ సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. హామీలు అమలు చేయకుండా ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదన తేవడం సరికాదన్నారు. ఆటో, ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయాలన్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ఏటా 12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో బైకులపై నిషేధం విధించాలన్నారు. ఆటో 3-వీలర్ లైసెన్స్ పునరుద్ధరించాలని, గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలని, ట్రాఫిక్ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.